మూడు 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 6 రోజుల కాంచి గవ్వెం 3 మెడల్స్. ఇవాళ ఒకటి వస్తుంది పక్క, ఇవాళ గ్యారంటీ అని దినాం అనుకున్నాడు తప్పితే కొత్తగా ఇంకోటి రాకవాయే. కుస్తీ పోటీలా వినేష్ పోగట్ ఫైనల్ కు పోయినా 100 గ్రామ్ వజన్ ఎక్కువ ఉందని ఆటలకెళ్ళే తీసేసిరి. ఇంకో దిక్కు ఒలింపిక్స్ దగ్గర పడబట్టే గిసొంటి ఇవాళ ఏమైందో చూడాలి కదా. చలో పారిస్. మన హాకీ ఆటగాళ్ళు నియంగా తోపులబ్బా. ఫైనల్ కు పోకుండా కంచు బిల్ల కొట్టుకొచ్చిండ్రు. స్పెయిన్ దేశంతో తగ్గ పరుగొట్లాడిండ్రు. మనోళ్ళు 2 గోల్స్ కొడితే వాళ్ళు ఒక్కటి కొట్టనీకే కింద మీద అయినరు. హీగేముంది, ఒలింపిక్స్ లో ఇంకో మెడల్ వచ్చినట్టు అయింది మనకు. 3 ఏళ్ల కిందట కూడా 3వ జాగాలో నిలబడి ఇదే కంచు పథకం పట్టుకొచ్చిండ్రు. మన జాతీయ క్రీడల దుమ్ము రేపినందుకు ఆటగాళ్లకు జేజేలు వలికింది దేశమంతా. పెద్ద పెద్దోళ్ళంతా తారీఫ్ చేసిండ్రు. ఇంతకు మొదలు 3 షూటింగ్లు వస్తాయి ఇవాళ ఇండ్లా. ఇప్పటిదాకా మనకు వచ్చినాయి 4. ఈ రాత్రికి నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్ ఉంది. అందులో గెలిస్తే ఇంకోటి పెరిగినట్టే. అన్న 3 ఏళ్ల కిందట గోల్డే కొట్టిండు. ఈ తాపకి ఏదో ఒకటి తెచ్చుడు పక్క. అట్లనే కుస్తీ పైల్వాన్ అమన్ సహ్రవత్ సెమీఫైనల్ కు పోయిండు. ఇంకొక మ్యాచ్ గెలిచినా అంటే అన్నో బిల్ల పట్టుకొచ్చినట్టే. 100 గ్రాముల వజన్ తోటి ఫైనల్ లో ఆడలేకపోయిన వినేష్ పోగాటు న్యాయం కోసం ఆటల కోర్టుకు పోతే అక్కకే సపోర్ట్ చేసింది. చూడాలి మరి ఎండు బిల్లు ఇస్తారో లేదో. అయితే నా మీద కుస్తీ గెలిచింది, నేను ఓడినా అని ఆటకు బై బై చెప్పింది. ఇంకో రెజ్లర్ అంతిమ్ ఫంగాల్ 3 ఏళ్లు కుస్తీ పోటీలకు రాకుండా బ్యాన్ పెట్టిండ్రు. ఈమె పర్మిషన్ పాస్ మీద చెల్లె తిరిగిందట ఒలింపిక్స్ విలేజ్ లా. రూల్స్ ప్రకారం పర్మిషన్ పాస్ ఇంకోళ్ళకి ఇయ్యద్దు. చూడాలి మరి ఒలింపిక్స్ వచ్చే వరకు మొత్తం ఎన్ని మెడల్స్ తెస్తారో.